ఏదైతే జరగకూడదు అనుకున్నామో అది జరిగిపోయిందనమాట. అయింది, మనం ఏం చేయలేము. మీ అందరికీ తెలుసు ఈ డివైజెస్ గురించి. L0 డివైజెస్ కంప్లీట్గా స్టాప్ చేస్తున్నాం అని చెప్పేసి గత 6 months నుంచి కూడా మనకు ఒక టాక్ అయితే నడుస్తుంది. అయితే దాన్ని ఎక్స్టెండ్ అయితే చేశారనమాట ప్రజెంట్. అంటే మనకి July 31st అప్పటికే మనకి అయిపోవాలి. కాకపోతే ఇంకొక 2 months మనకి ఎక్స్టెండ్ చేయడం వల్ల ఇప్పుడు September 30 అనమాట లాస్ట్ డేటు. L0 డివైజెస్ ఎవరైనా వాడితే కనుక టోటల్గా క్లోజ్ అవ్వబోతున్నాయి. ఇక ముందు ఈ డివైజెస్ అయితే పని చేయవు అనమాట, ఇంక కనిపించవు ఇంకా. ఎందుకంటే ఇది నేను వాడుతున్నది మంత్రా మార్పు L0 డివైజెస్. ఇప్పుడు దాకా వర్క్ అయితే అయ్యాయి, కాకపోతే దీనికి ఇంకా వ్యాలిడిటీ ఉంది. మరి ఈ వ్యాలిడిటీ ఉంది కదా, వాడుకోవచ్చా అంటే వాడుకోవచ్చు. దాని గురించి కూడా చెప్తాను. ప్రజెంట్ ఈ L0 డివైజెస్ మీరు రెన్యువల్ చేయాలన్నా సరే ఆర్డీ సర్వీస్ చేయలేరనమాట. అయితే గత పోయిన నెలలో అనుకుంటాను చాలామంది రెన్యువల్ అయితే చేశారు. అది ఎప్పటి వరకు అంటే September 30 వరకు 40 రూపీస్ 50 రూపీస్ ఫీజు అయితే అడిగి పే చేసుకున్నారనమాట. అంటే అప్పటి వరకు మాత్రమే ఈ ఆర్డీ సర్వీస్ అనేది వర్కింగ్లో ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ రెన్యువల్ చేసుకునే వారికి. కానీ గతంలో అంటే లాస్ట్ ఇయర్ కానీ అంతకు ముందు ఇయర్ కానీ ఒకేసారి వీళ్ళు 2-3 monthsకి రీఛార్జ్ చేసుకుంటారనమాట ఆర్డీ సర్వీస్ని. వాళ్ళకి ఏంటంటే వ్యాలిడిటీ ఉందనుకోండి మీకు ఇంకా అది వర్క్ అవుతాయి, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. వాళ్ళు యథావిధిగానే వర్క్ అయితే చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇంకొక 2 monthsలో అయిపోతుందనగా, లేదంటే రేపు ఎల్లుండిలో అలా అయిపోతుందనగా మీరు ఇప్పుడు రెన్యువల్ చేసుకుందాం అంటే అవ్వదు. కావాలంటే ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. అందుకే మీరు ఫస్ట్ ఈ డివైజెస్ని వ్యాలిడిటీ ఉందో లేదో అనేసి మీ సీరియల్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేసుకోండి. ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత మీరు కొత్తది తీసుకోవాలా వద్దా అనేది మీ డిసిషన్ మీద అయితే ఆధారపడి ఉంటుంది. అయితే గతంలో ఈ L0 డివైజెస్ మనకి 2100 2200 అలా అయితే ఉండేది. బట్ ఇప్పుడు L11110 తీసుకోవాలి అనుకుంటే కనుక రేటు 3500 అయితే ఉండేది. కానీ ఇప్పుడైతే ప్రైస్ తగ్గిందనమాట. కేవలం 3000 రూపాయలకి మాత్రం వస్తుందండి. 2998 రూపాయలు ఎంత అయితే ఉంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇచ్చాను. ఆ లింక్ని క్లిక్ చేసి ఒకసారి బై చేసుకోండి. మీకు ఆర్టీ సర్వీస్తో వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు అఫీషియల్ సర్క్యులర్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అయితే చేశాను. UIDAI వాళ్ళు రీసెంట్గా మనకి పెట్టింది. మీ పాత డివైజెస్ ఏదైతే ఉన్నాయో అవి ఇంకా వ్యాలిడిటీ ఉంటే కనుక కొత్తది పర్చేస్ చేయొద్దు. ఒకవేళ ఇన్ కేసు మీకు 2-3 నెలల్లో అయిపోతుంది అనుకుంటే కనుక తీసుకోండి, అప్పుడు మాత్రమే తీసుకోండి. ఇప్పుడైతే మీరు రెన్యువల్ చేయలేరు. ఒకవేళ మీకు వ్యాలిడిటీ ఉందనుకోండి, ఆ వ్యాలిడిటీ ఉన్నంత వరకు మాత్రమే వాడగలరు. దాని తర్వాత ఈ డివైజెస్ పక్కన పడిచేయడమే, ఇంకెందుకు పనికిరావన్నమాట. తర్వాత L1 డివైజెస్ ఖచ్చితంగా కొనుక్కోవాలి. ప్రజెంట్ ఇప్పుడు నన్ను అడిగితే మరి ఇప్పుడు ఏది తీసుకోవాలి అంటే కొత్తగా తీసుకున్న వాళ్ళు L1 డివైజెస్ తీసుకోండి. ఎందుకంటే క్యాప్చర్ టైం బాగుంటుంది, అలాగే మీకు క్వాలిటీ కూడా ఎక్సలెంట్ అనమాట. మనకి ఈ ఫింగర్లో అనుకోండి, అంటే ఈ మిషన్లో అనుకోండి, డైరెక్ట్గా ఫింగర్ కొద్దిగా ప్రెస్ చేస్తేనే కానీ కరెక్ట్గా మనకి క్వాలిటీ కూడా రాదు, అంటే ఫింగర్ కరెక్ట్గా క్యాప్చర్ అవ్వదు. కానీ ఇప్పుడు వస్తున్న L1 డివైజెస్ అలా అయితే కాదనమాట. జస్ట్ టచ్ అండ్ హోల్డ్, అది మీరు ప్రెస్ చేస్తే మీకు అది కూడా అవ్వదు. జస్ట్ టచ్ అండ్ హోల్డ్ చేస్తేనే మీకు మంచి క్వాలిటీ అయితే వస్తుంది, వెంటనే రెస్పాండ్ అవుతుంది అనమాట. అది L1 డివైజెస్లో ఇంకా మెయిన్ సెక్యూరిటీ రీజన్స్ అనమాట. సెక్యూరిటీ పరంగా మీకు చాలా బాగుంటుంది. ఎటువంటి హ్యాక్ అవ్వడం కానీ అలాంటివి ఏమి జరగవు. సెక్యూరిటీ రీజన్స్ ఎక్కువగా పెంచారని చెప్పేసి అందులో అంటూ ఉన్నారు. ఇక రాను ఈ డివైజెస్ అయితే ఇంకా ఉండవు అనమాట, చూడడానికి కూడా కనిపించవు L0. సేమ్ ఇవి కూడా మీకు L1 డివైజెస్ కూడా సేమ్ ఇలాగే ఉంటాయి చూడటానికి. కాకపోతే మీకు బ్యాక్ సీరియల్ కానీ లేదంటే మనం కనెక్ట్ చేసినప్పుడు సిస్టంలో కానీ మనం చూసుకుంటే ఇది L0 L1 అనేది మీకు తెలుస్తుంది అనమాట. ఓకేనా. అయితే September 30 వరకు మాత్రమే. ఇంకా అయితే వ్యాలిడిటీ ఉంటే మాత్రం మీరు పర్చేస్ అయితే చేసుకోకండి. వ్యాలిడిటీ ఉన్నంత వరకు పాత డివైజెస్ అయితే వాడండి. ఒకవేళ అయిపోయిన తర్వాత మీరు అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో పర్చేస్ అయితే చేసుకోండి. ఓకేనా. ఈ విషయం గురించే చెప్దామని వీడియో అయితే చేశాను. అయితే గతంలో ఆపరు అని చెప్పేసి కొన్ని న్యూస్లు కరెక్ట్గా మనకు తెలిసేది కాదనమాట. ఇప్పుడైతే మాత్రం మనకు అఫీషియల్గా అయితే అనౌన్స్ చేశారు కాబట్టి ఖచ్చితంగా క్లోజ్ అయితే అవ్వబోతున్నాయి. మీకు వ్యాలిడిటీ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి లింక్స్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు పెడతాను. అలాగే మీకు ఈ 2 డివైజెస్ L1 డివైజెస్ కొత్తగా మీరు పర్చేస్ చేయాలంటే ఆ లింక్స్ కూడా మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అక్కడి నుంచి అయితే మీరు పర్చేస్ అయితే చేసుకోండి. అయితే మీకు నెక్స్ట్ వీడియోలో L1 డివైజెస్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి ప్రాపర్గా అని చెప్పేసి నేను ఒక వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే చాలామందికి ఎర్రర్స్ వస్తూ ఉన్నాయన్నమాట. మీరు ఇన్స్టాలేషన్ చేయడం వల్లే ప్రాబ్లం, అందులో ఏదైనా ప్రాబ్లం ఉంటేనే మీకు అలా జరుగుతుంది. అంటే ఒక వెబ్సైట్లో ఆన్ అవటం, ఇంకో వెబ్సైట్కి వెళ్ళాక అక్కడ చూపించకపోవడం, అలాగే ఇమేజ్ క్యాప్చర్ ఎర్రర్ రావటం, ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉన్నాయి చాలామందికి.
అవి ప్రాపర్గా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. మెయిన్ ఏంటంటే ఇన్స్టాల్ చేసుకునే ముందు ఓల్డ్ డ్రైవర్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని అన్ఇన్స్టాల్ చేస్తాం కదా, అది మనం ప్రాపర్గా చేయాలి. ప్రాపర్గా చేస్తేనే మీకు కొత్త డ్రైవర్స్ కూడా మీకు కరెక్ట్గా ఇన్స్టాల్ అయితే అవుతాయి. లేదంటే ఓల్డ్ డ్రైవర్స్ ఏదైతే ఉన్నాయో మళ్ళీ అందులోకి వెళ్ళి పడతాయి అన్నమాట. ఇవి మనం కొత్తగా ఇన్స్టాల్ చేసిన దానివల్ల మీకు యూజే ఉండదు. తర్వాత మళ్ళీ సేమ్ ప్రాబ్లం అయితే రిపీట్ అవుతూ ఉంటుంది. కాబట్టి నేను వీడియో అయితే చేస్తాను, L1 డివైజెస్ మంత్రా కానీ మార్పు కానీ ఇవన్నీ కూడా. ఓకేనా. ఈరోజు 11వ తారీఖు, మహా అయితే ఇంకొక 20 రోజులు ఉందన్నమాట. ఈ 20 రోజులు మాత్రం మనం యూజ్ చేసుకోగలం. వ్యాలిడిటీ ఉంటే మాత్రం పర్చేస్ చేయొద్దు, అది వర్క్ అయినంత వరకు మీరు వాడుకోండి. ఓకేనా. మళ్ళీ మీరు వ్యాలిడిటీ ఉందండి ఇంకా 1 year నేను కొత్తది తీసేసుకుంటానంటే వేస్ట్ అనమాట. మీకు అది వర్క్ అవుతుంది ఓల్డ్ డివైజ్ అయినా. ఇప్పుడు కొత్తగా ఎవరైనా తీసుకుంటే కనుక ఈ డివైజెస్ అయితే తీసుకోండి. ఓకేనా. ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.